హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇరుముడి మూవీ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. దీన్ని అమ్మ అసలు ఏడ్ చేసిన భయ సీరియస్లీ ఎన్ని రోజులు అవుతుందో తెలుసా. నేను రీసెంట్ టైమ్స్లో అరిసిన థియేటర్లో గట్టిగా అరిసిన. రీసెంట్ టైమ్స్లో వేరే సినిమాలకి భావోద్వేగానికి గురయ్యా. అంటే లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి అండ్ బాగా డ్యాన్స్ వేసిన మూమెంట్లు ఉన్నాయి. బట్ ఈ ఇయర్లో ఏ సినిమా అయినా చూసి ఏడ్చాను. లైక్ నా కళ్ళంబట్టి వచ్చేటటువంటి నేను నా కంట్రోల్లో లేవు, అసలు వచ్చేస్తూనే ఉన్నాయి. నా పక్కనోడు అన్న కళ్ళు చూసుకున్నా అంటాడు, అంటే బ్లర్గా అనొస్తుంది. ఆ రేంజ్లో ఉంది మూవీ. క్లైమాక్స్ అయితే మరీ అలా ఎలా తీబుద్దయింది, అలా ఎలా ఏడిపిబుద్దయింది. నిజంగా ఏడుపు మామూలు నాకు ఒక్కడికే కాదు, నా పక్కన నా ఫ్రెండ్స్ రాతి గుండెలు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మాట తడబడుతుంది. అలా చేయొద్దురా అని చెప్పి మాట్లాడుతున్నారు. అలా వాళ్ళ మాట తడబడుతుంది. ఇక అర్థం చేసుకోండి, మామూలుగా అంటే మామూలుగా గడిపలేదు. క్లైమాక్స్ మీరు ఏడవకపోతే భయ్యా వచ్చి కింద కామెంట్ చేయండి, నేను ఏడవలేదురా అని. అసలు ఎవడైనా ఎడుతుడు, ఎంత రాతి గుండోడైనా ఎవడైనా సరే ఏడవలసిందే. మన రవితేజాన్ని ఎక్కడా ఏడవడు ఆ సీన్ మొత్తం మీద. ఫస్ట్ కళ్ళమ నీళ్ళు వస్తుంటే అలా నించుంటే అది చూసి మనకి ఏడిపోతుంది. ఆ రేంజ్లో కట్ చేసిండు. ఏమన్నా సినిమానా నిజంగా ఏమాత్రం కూడా ఆలోచించుకోమాకండి. డైరెక్ట్గా వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని థియేటర్లో కూర్చోండి విత్ ఫ్యామిలీ. నేను సాయంత్రం మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నా. మా వాళ్ళు మామూలుగా ఆడవరు. వీడియో తీసి కూడా నేను మీకు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, మామూలుగా అంటే మామూలుగా లేదు. నాకైతే పిచ్చిగా నచ్చింది, మామూలుగా నచ్చలేదు. ఇరుముడి అనేటటువంటి టైటిల్ పెట్టారు. డివోషనల్ అనుకుంటా. లాస్ట్కి అయ్యప్ప స్వామి ఎంట్రీ ఉంటుంది. మన రవితేజ అన్న మాలేసుకుంటాడు, పరమ భక్తుడు. అండ్ అప్పుడు దాకా తాగుతారు, ఆ తర్వాత తాగడు. ఇక అంతే, చిన్న సస్పెన్స్ థ్రిల్లర్. ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిలందరూ మాయమవుతుంటారు. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముందిరా సినిమాలో అని చెప్పి నేను వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. మామూలుగా అంటే మామూలు లేదు. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే విల్లాది వీరడే ఎక్కినాడు పల్లకి లైక్ మళ్ళీ కట్టి శబరిమలెక్కి సాంగ్తో అయితే స్టార్ట్ అయింది. మంగళహారతి పట్టండి కట్టు ఏ ఇరుముడి కట్టు. అక్కడతో మనకి కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా వెళ్ళిపోతే ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేశారు సినిమా అంతా కూడా. సెకండ్ హాఫ్ అంతా కూడా అలా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేసేది. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే మల్లెపూల పల్లకి మందార పల్లకి మణికంఠుడెక్కినాడు బంగారు పల్లకితో అయితే థియేటర్లో అరుపులు అర్పించారు. మామూలు సెలబ్రేషన్స్ కాదు, ఈ రేంజ్లో సెలబ్రేషన్ నేను చూడలేదన్నమాట. ఓకే, మూవీ స్టోరీలో ఏంటంటే మన రవితేజ చూసుకున్నట్లయితే డ్రింకర్. తను 365 డేస్లో 41 డేస్లో మాల్ ఉంటాడు. ఆ మాల్లో ఉన్న మిగతా రోజులు భయంకరంగా తాగుతాడు. తనకి 2 వీక్నెస్లు ఉంటాయి. ఒకటి ముందు దాకుండా అస్సలు ఒక్క రోజు కూడా ఉండలేడు. రెండోది తన కూతుర్ని చూడకుండా, తన కూతురుతో మాట్లాడకుండా ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఉంటాడు. ఎందుకు ఆ కూతురు అంటే అంత ప్రేమ అంటే పెళ్ళైన 4 సంవత్సరాల దాకా వీళ్ళకి పిల్లగాళ్ళు ఉండరు. అప్పుడు ఆయన మాల్ వేసుకొని మన అయ్యప్ప స్వామిని మొక్కుకుంటే ఆ అయ్యప్ప స్వామి సాక్షాత్తు నా కూతురులాగా నాకు పుట్టిండు అని చెప్పి మణికంఠ అనేటటువంటి పేరు పెడతాడు. ఆ దేవుడికి ఎంతైతే మర్యాద ఇస్తాడో, ఆ దేవుడిని ఎంతైతే పూజిస్తాడో, ఆ దేవుడిని ఎంతైతే ప్రేమిస్తాడో, ఆ అయ్యప్ప స్వామి ఎంతైతే అభిమానం ఉంటుందో అంత అభిమానం తన కూతురు మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకే తన కూతురు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడ దాకా వీళ్ళ స్టోరీ చూపిస్తారు, చాలా బాగుంటుంది. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మనోడు డ్రింకర్, మనోడికి అరటి తోట ఉంటుంది. అరటి తోట నుండి ఆ అరటి అమ్ముకోవటం అండ్ తన లైఫ్ని సాగిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ కూతురు అంటే ఎంత ప్రేమ అంటే తను ఆ సైకిల్ దొక్కకూడదు అని చెప్పి ఊరికి దూరంలో వేరే ఊరిలో చూసుకున్నట్టయితే హై స్కూల్ ఉంటుంది. వీళ్ళ ఊరిలో 5వ తరగతి దాకా ఉంటుంది. ఊరు అవతల కూడా స్కూల్ ఉన్నా కానీ పంపిడు అనమాట. ఎందుకంటే నా కూతురు కష్టపడకూడదు రా బాయ్, అవసరమైతే ఈ ఊరికి బస్సు అన్న రావాలి, స్కూల్ అన్న రావాలి, నేనైతే పంపినట్టు అనమాట. అంత ప్రేమ, కూతురు మీద ఉన్నటువంటి ఇష్టం ఏంది, కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ ఏందని చెప్పి మీరు ట్రైలర్లో చూశారు. 5వ తరగతి పాస్ కాగానే ఊరు వాళ్ళందరికీ పిలిచి భోజనం పెట్టడు. తన కూతుర్ని వాళ్ళ మాస్టర్ ఎవరు తోలు తీస్తా అంటాడు. దానికి మీరు గురువు గారు కాబట్టి సరిపోయారు, లేకుంటే నేను మీ తోలు దిద్దును అంటాడు. అంత ప్రేమ కూతురు అంటే చాలు. బట్ కూతురుని ఎలా పెంచాలి అనేటటువంటి ఒక పాయింట్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూనే ఉన్నాం, కూతురులో తల్లిదండ్రులతో మాట్లాడాలంటే, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే భయపడొద్దు. అది ఎరుపుకి వ్యవహారం. పిల్లల్ని భయపెట్టి పెంచాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. ఏం జరిగినా, వాళ్ళ స్కూల్లో ఏం జరిగినా, వాళ్ళతో ఎవడైనా మిస్బిహేవ్ చేసినా, అరే మా అమ్మోళ్ళు నన్ను తిడతారు, మా అమ్మోళ్ళు నాతో స్కూల్ బంద్ చేపిస్తారు అనేటటువంటి పిరికితనంతో కూతురులో పెంచవచ్చు. కూతురుని పులిలాగా పెంచాలి అనేటటువంటి ఒక చక్కటి దాన్ని మనకైతే స్టార్టింగ్లో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఇంకో స్టోరీ ఉంటుంది. ఒక హై స్కూల్ ఉంటుంది. అక్కడ నుండి 6 నుండి 10th దాకా ఉంటాయి అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే ఒక టీచర్ ఉంటుంది. ఆ టీచర్ ఏంటంటే టార్చర్ చేస్తుంటుంది. లైక్ చదవని వాళ్ళని టార్చర్ చేస్తుంది. కానీ తను టార్చర్ చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్తానా, మీరు అసలు గెస్ కూడా చేయలేరు. సినిమా చూస్తానంతసేపు వీడ్రా విలన్ అనేటటువంటి మనకు వస్తుంటాయి ఆలోచనలు. బట్ వాళ్ళు కాదు విలన్స్ వేరున్నారనమాట. దాన్ని మనకి లాస్ట్ దాకా అలా మెయింటైన్ చేయడం అయితే నాకు హైలైట్గా అనిపించింది. అంటే ఎవడో మెయింటైన్ చేయలేడు. ఎంత ఇది ఇప్పుడు మన హిట్ సిరీస్ ఉన్నాయి, హిట్లో ఏమంటే కనిపెట్టవచ్చు. కిల్లర్ ఎవరు అంటే నేను హిట్ చూసుకుంటే కనిపెట్టిన మన సుహాస కిల్లర్ అని. సో
సో ఈ సినిమా చూస్తున్నప్పుడు కిల్లర్ ఎవరు, మరి సైకో ఎవరు, ఆ విధంగా చేస్తుంది ఎవరు అనేటటువంటిది మీరైతే క్లైమాక్స్ దాకా కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే మనోడు భయంకరంగా డ్రింక్ తాగి ఎవడ మీదకు పడితే వాడి మీదకి పోతుండో తన కూతురు తను ఎంకరేజ్ చేస్తుంది. లైక్ వాళ్ళ అమ్మకి తెలియకుండా తనకు మందు ఇవ్వటం, మందు ఎక్కడ పడితే అక్కడ దాపెట్టడం, ఆ తర్వాత మనోడు మందు తాగడం అంత ఎంకరేజ్ చేస్తుంది. కానీ సడన్గా తన కూతురే మందు బంద్ చేయని చెప్పింది. ఎందుకు బంద్ చేయాలి మణికంఠ అని అడగగా, నాన్న నువ్వు మందు తాగితే చాలా హ్యాపీగా ఉంటావు చెప్పి అనుకున్నా, చాలా సంతోషంగా ఉంటావు అనుకున్నా, కానీ నువ్వు మందు తాగుతున్నప్పుడే ఎక్కువ బాధపడుతున్నావు, అది వద్దు నాన్న నువ్వు బంద్ చేయాలంటే ఆ తర్వాత మనోడు మాటిస్తాను అనమాట. ఎప్పుడైతే నేను ఈ దీక్ష తీసుకుంటాను ఆ తర్వాత నుండి సంపూర్ణంగా ముందు బానిస్తా తల్లి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అప్పటిదాకా అలా వెళ్ళిపోద్ది భయ్య సినిమా. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే కూర్చోబెడతాడు, లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్తో అయినా ఏం జరుగుతుంది అనేటటువంటి క్యూరియాసిటీని క్రియేట్ చేసుకుంటూ అలా కూర్చోబెడతారు ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంటుంది. అంటే మరీ హై ట్విస్ట్ హై లెవెల్లో ఉందని చెప్పి నేను చెప్పలే, కానీ అలా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు ఇంటర్వెల్ తర్వాత కూడా అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు. సస్పెండ్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తూ మనకు బోరు కొట్టకుండా ఎంగేజింగ్గా అలా ముందుకు తీసుకెళ్లారు. అక్కడ నాకు చాలా హైలైట్గా అనిపించింది. మెయిన్ హైలైట్ అయితే ఇక ఇంటర్వెల్ అయిపోగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మళ్ళీ కట్టి శబరిమలకి సాంగ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ అప్పుడు ఎవడు కూడా థియేటర్లో కూర్చోట్లేదు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా ఇంటర్వెల్కి వెళ్తే ఎమ్మటే వచ్చి కూర్చోండి థియేటర్లో. ఇంటర్వెల్కి వెళ్ళాం పాప్కార్న్ తినాలి ఉచ్చగా కావాలని చెప్పి మీరు లేట్ చేశారనుకో ఈ సాంగ్ మిస్ అవుతారు. ఇంటర్వెల్ అయిపోగానే ఈ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సాంగ్ అంటే వీళ్ళు ఏంటంటే ఈ సాంగ్ని ఈ ఇరుముడి అనేటటువంటి క్యాప్షన్ని మన రవితేజ అన్న చూసుకున్నట్లయితే మాల్లో ఉంటాడు అనేటటువంటిది ఈ సాంగ్ని హైలైట్ చేసి డివోషన్ టాపిక్ మీద థియేటర్కి జనాల్ని రప్పించాలి అనేటటువంటిది వీళ్ళు క్రియేట్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సస్పెండ్ క్రియేట్ చేసి అలా కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ కూడా అంత ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. ఏం జరిగిద్ది, అసలు కిల్లర్ ఎవరు ఇదంతా చేసేది అనేటటువంటి క్యూరియాసిటీని అలా 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 కూర్చోబెడతాడు. ఎగ్జాక్ట్లీ ఒక అర్ధగంట ముందు క్లైమాక్స్కి ఒక అర్ధగంట ముందు వామ్మో ఒక సీన్ ఉంటుంది భయ్యా. మీరు నిజం చెప్తున్నా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. గూస్ బంప్స్ కాదు, షాక్కి గురైనా. ఎక్స్పెక్ట్ చేయం మనం. గాయత్రి అంటే గాయత్రి కాదు మణికంఠ. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి మీరు సినిమాకి వెళ్ళే ముందు. గాయత్రి అంటే గాయత్రి కాదమ్మా మణికంఠ. అస్సలు మీకు దిమ్మ తిరిగిద్ది. నేను ఒక ట్విస్ట్ రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే డైరెక్టర్ ప్రీమియర్స్ కూడా వేయొద్దని చెప్పిండు. ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక సస్పెన్ని క్రియేట్ చేసేటటువంటిది, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసేటటువంటిది. ఇలాంటి దానికి ప్రీమియర్స్ వేస్తే మొత్తం స్పాయిల్ అయింది అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు. అందుకే నేను ఏమాత్రం కూడా సస్పెన్ అయితే రివీల్ చేయట్లేదు. జస్ట్ మీరు అస్టానిష్ అయిపోతారు. అంటే లైక్ కళ్ళు ఎల్లబెట్టి సొత్తారు, నోరు ఎల్లబెట్టి సొత్తారు. మీకు తెలియకుండానే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి, మీ ఒళ్ళంతా కూడా పులకరించిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో అనేటటువంటి క్యూరియాసిటీ మీ బ్రెయిన్లో మొదలైంది. నేను చెప్తాను కదా, మీ ఒంట్లో ఉన్న అనుభవం వర్క్ చేస్తుంది ఈ సినిమా చూస్తుంటే. నోరు ఎల్లబెడతారు, కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి, చేతుకున్నటువంటి ఎంటికలు నిలబడతాయి, ఏం జరుగుతుందో అని చెప్పి బ్రెయిన్ ఆలోచిస్తుంది. చాలా అంటే చాలా లైక్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ వచ్చింది అనేటటువంటి మూమెంట్లోనే ఒక సాడ్ మూమెంట్ తీసుకురావటం అదైతే అన్ఎక్స్పెక్టెడ్. నేను అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయాలి భయ్యా. సినిమా చూసుకున్నట్లయితే మీకు స్టోరీ ఎక్స్పెక్ట్ చేశా, మనోడు చూసుకున్నట్లయితే మాలేసుకుంటాడు, ఆ తర్వాత తన మీద దాడి చేయడానికి వస్తారు, అప్పుడు పీకలను అప్పుడు పీకుదామని వస్తారు అని చెప్పి ఏదేదో అనుకోలే. కానీ క్లైమాక్స్ అయితే ఏ మాత్రం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలా. ఒక క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ వద్దురే, ఇక ఏం చెప్పినా కానీ రివీల్ అయిపోద్ది అనమాట. సో ఏ మాత్రం కూడా ఆలోచించమాకంటే మీరు మల్లెపూల పల్లకి సాంగ్ కోసం వెళ్తాం, మళ్ళీ కట్టి శబరిమల ఏంటంటే దానికోసం వెళ్తాం, అయ్యప్ప స్వామి యొక్క రెఫరెన్స్లో అని చెప్పి వెళ్తామని చెప్తే వెళ్ళండి. వాటికి వెళ్తే మీరు రవితేజానికి అభిమానం వస్తాడు. ఆ రేంజ్లో యాక్టింగ్ చేసిండు. ముఖ్యంగా ఈ సినిమాకి ఫస్ట్ హీరో రవితేజ అయితే సెకండ్ హీరో నక్షత్ర. లైక్ తన డాటర్ రోల్ చేసింది కదా, తను మణికంఠ అని చెప్పుకోవచ్చు. ఏమన్నా యాక్ట్ చేసింది భయ్యా. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క సిచ్యువేషన్లో మన రవితేజ అని డామినేట్ చేసి పడేసింది. అంటే రవితేజ అన్న చూసుకున్నట్లయితే అసలు రవితేజ కన్నా బాగా యాక్ట్ చేస్తుంది. మందు తాగే దగ్గుకుంటా మన ఊరిలో ఏదో జరుగుతుంది, మీరు ట్రైలర్లో చూసారు కదా, ఆ తర్వాత మందు మానేయొచ్చు కదా నాన్న అంటది. అలాంటి సీన్లు చాలా ఉంటాయి. తన యొక్క యాక్టింగ్తో మాస్ మహారాజా అనే డామినేట్ చేసిందిరా తను అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ సినిమాలో ఇంకో హీరో బీజిఎం అని చెప్పొచ్చు. అసలు క్లైమాక్స్లో బీజిఎం ఏంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కొద్దిగా ఎమోషనల్ టచ్ మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా అర్ధగంట ముందు ఒక ఎమోషనల్ ఫీల్ అనేటటువంటిది తీసుకురావట్లేదే అనేటటువంటి ఫీల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అంటే డిస్టర్బెన్స్ చేయలేదు. ఇప్పుడు మధ్యలో సాంగ్ పెట్టాలి, ఏదో ఒక ప్లేస్లో ఇరికియాలి అనేటటువంటి విధంగా ఇరికిలా. మల్లెపూల పల్లకి సాంగ్ ఒక మంచి ప్లేస్మెంట్లో పెట్టారు, ఇరుముడి స్టైల్ సాంగ్ ఒక మంచి ప్లేస్మెంట్లో పెట్టారు. అదేవిధంగా ఎమోషన్ కూడా ఒక ప్లేస్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. అంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు అరే నేను ఏడవాలా నవ్వాలా, మన చెత్త సినిమాలు చూస్తూనే ఉంటాం చాలా. ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ చనిపోద్ది, ఏమంటే ఐటమ్ సాంగ్ ఉంటుంది, లేదా హీరో వాళ్ళ నాన్న చనిపోతారు, ఏమంటే ఐటమ్ సాంగ్ ఉంటుంది. అలా కాదు, ఒక ప్లేస్మెంట్ ద్వారా మల్లెపూల పల్లకి సాంగ్ తర్వాత ఏం జరిగిద్ది అనేటటువంటి క్యూరియాసిటీని క్రియేట్ చేసి ఆ ఏం జరిగింది అనేటటువంటి సస్పెన్స్
సస్పెన్స్ మనం క్రియేట్ చేస్తే లాస్ట్ 15 minutes ఏడిస్తామండి. అంతే, ఏడవడం తప్ప మీరు చేసేది ఏం లేదు. గుడ్డలు దించుకొని ఆడవాలి అనేటటువంటి మూమెంట్లో అయితే సినిమాని అలా కట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నిజం చెప్తానా, మీరైతే ఏడుతురు, ఖచ్చితంగా ఏడుతురు. ఇంకా లేడీస్ అయితే అసలు కాపగలరు, జెంట్స్ మగవాళ్ళం మనం. నాకు సిగ్గు అవుతుంది ఇలా కళ్ళకి చేతులు పెట్టుకోండి. మరి నేనైతే ఏడ్చా, మీరైతే ఇంకా ఘోరంగా ఎడుతురు. ఎమోషనల్ భయ్యా, ప్యూర్ ఎమోషనల్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మట్టికి మీకోసమే ఇరుముడి సినిమా. అస్సలు మిస్ చేయమాకండి. థియేటర్లో టికెట్ బుక్ చేసుకోండి, మీరు వెళ్ళండి. తర్వాత నన్ను అనుకుంటారు, అబ్బా ఏమన్నా సినిమా సజెస్ట్ చేసిన బ్రో అని. నాకు పిచ్చిగా నచ్చింది. మన మాస్ మహారాజా రవితేజ అన్న కంబ్యాక్ ఇచ్చేసిండు. ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి. నేనైతే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాలి, హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకైతే మ్యాచ్ చేసింది. ఇదైతే ఫైనల్గా చెప్పేది ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మీరు అడిగితే ఫుల్ రివ్యూ స్టోరీతో సస్పెన్స్తో అన్ని పులకరించి మీ ముందు ఒక వీడియో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం మీరు అడిగితే. బై బాయ్.